హలో ఫ్రెండ్స్, ఫామ్కి వచ్చాము అండ్ కూరగాయలు కొంచెం కోసుకుని వెళ్తాం. ఓకే అండ్ ఇవాళ ఎర్ర జాంకాయలు ఉండాలండి. లాస్ట్ వీక్ చూసాము, సో ఇవాళ వాటితో స్టార్ట్ చేద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఇదిగోండి, ఇది ఇంకా కొంచెం అవుతుంది పెద్దది, నెక్స్ట్ వీక్ వరకు ఉండవు. ఓకే, ఇంకా ఒకటో రెండో కాయలు కూడా ఉంటాయి అనుకున్నాను లాస్ట్ వీక్ చూసినప్పుడు. పోన్లేండి, ఇది కోసేద్దాం. ఓకే, స్ట్రాబెర్రీ జామా ఏదో అన్నారు. ఓకే అండి, ఇది లోపల కూడా మనకి ఈ కలర్లోనే ఉంటుంది. చాలా కాయలు ఉన్నాయి, పోతుంది, కాపు ఉంది. ఓకే, దీనికి కట్టలేదు, ఇంకా కాయలు అవి ఉన్నాయండి అక్కడక్కడ. ఏమైనా క్లాత్ కానీ లేకపోతే ఏదైనా కవర్లు కానీ కడితే ఉంటాయి. పొడుగు కూడా పెరిగింది, యాక్చువల్లీ పొట్టిగా ఉండేది కొంచెం పొడుగు వచ్చింది. ఇదిగో చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. తీయగా ఉంది, లోపల కూడా ఇదే కలర్లో ఉంది, డార్క్ కలర్లో. ఓకే, ఇక్కడ వీటితో కూడా మొదలు పెడదాం. చిలక్కొట్టులు. ఇది లాస్ట్ వీక్ కన్నా కొంచెం బాగా ఎక్కువ తీగలు వచ్చినట్టు అనిపిస్తుంది. జీవామృతం వేసాం కదా, మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఏమన్నా తేడా ఉందా లేదా అని. ఈ వారంలో పెద్ద వర్షం ఏం పడలేదు, ఎండలు బాగా ఉన్నాయన్నమాట. అటువైపు నేను చూసి వస్తాను. ఎన్ని వచ్చినాయండి? బీరకాయలండి, బీరపాదు కూడా పెట్టినట్టున్నమాట. ఇవి కూడా కోసేస్తాను, మళ్ళీ వారానికి ముదిరిపోతాయి. ఇంకా
ఉన్నాయి అక్కడ. ఇవి చూడండి ఎంత పెద్దదైందో, ఇంత పెద్దదైందో. ఇవి తినేస్తున్నాయి. ఇదిగో మొత్తం తినేస్తుంది. స్వీట్ లెమన్ లాస్ట్ వీక్ కూడా మర్చిపోయాం. పాదు చుట్టూ తిరిగేసింది కదా. ఇక్కడ ఇంకా ఉంటాయి పొట్లకాయలు. అసలు కనే కనపట్ల. ఈ పాదులు అట్టు వెళ్ళినాయండి. ఆ పాదులు చూడండి. కాయలు ఈటేసేయాలి, లేకపోతే మొత్తం అంతా పైకి వేస్తామండి. ఇక్కడ ఒకటి ఉంది. కొమ్మ కట్ చేస్తాను. ఇవాళ వచ్చినాయి ఎక్కువే పొట్లకాయలు. ఇంకా ఉన్నాయి అటువైపు. పాదు ఎండిపోయింది. గుత్తిపేర పాదు ఎండిపోయిందండి. ఇక్కడ కాసేది కదా, వడిలిపోయినాయి, పనికిరావు. ఇవి తినటానికి పనికి వస్తాయి. సీడ్స్కి చూడన్న పిందులు ఉన్నాయా? పాదు ఎండిపోతుంది ఇక్కడ. ఇక్కడ వెనకాల ముందు నుంచి పోతాం. దోసకాయ, కీర. ఇంత లేతగా ఉన్నాయోనండి. ముదిరితే మాత్రం అంత ఇదిగా ఉండవు. ఏ పెరుగు పచ్చడో ఏదో. లేతకాయలు మాత్రం చాలా బాగుంటున్నాయి. ఫ్రై కానీ పాలు పోసి. ఇవాళ పొట్లకాయలు చాలా బాగా వచ్చినట్లకే. ఇదిగోండి బెల్ స్క్వాష్. మొన్న కోసం 2 తను పట్టుకెళ్ళింది కనకమహాలక్ష్మి. ఇంకా తినలేదన్నమాట. సో ఇది వండుతా. వంకాయల్లో ఇది ఒక వంకాయ రెడీ అయింది. వంకాయలు చెప్పాను కదా చెట్లు చీడ పడుతున్నాయని. అండ్ అది చూడండి ఎలా వచ్చిందో.
సీడ్స్కి వదిలేసాను అన్నాను కదా, సో వారం వారం అప్డేట్ ఇస్తాను. ఎయిర్ పొటాటోస్ ఉన్నాయండి, కొద్దాం. తినేస్తున్నాయి. రాలిపోయి పడిపోయినాయండి అటువైపు. ఓయ్ పడిపోతున్నావా? నాకైతే అందట్లేదు. అవేమో బాగా తయారైనవి పడిపోతున్నాయి, అవి రాలిపోతున్నాయి. ఇటువైపు ఉన్నాయి నిషాంత్, ఇటు సైడ్. పైన ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇంకా కొన్ని రాలిపోయినాయి పెద్దగా, ముట్టుకుంటే పడిపోతున్నాయి అవతల వైపు. ఓకే, ఇంకా ఉన్నాయా? ఇంకెక్కడ ఉన్నాయి? అవతల వైపు ఉన్నాయా? వస్తున్నాను లక్ష్మి. ఇవి వేరే మొక్కలు కప్పేస్తున్నాయి కదా. ఇవి వింగ్ బీన్స్ అండి. వింగ్ బీన్స్లో ఒకటి మరూన్, అదే వైలెట్ కలర్ది ఒకటి, లాంగ్ 2 రకాలు. స్టార్ డ్రాగన్ ఫ్రూట్ ఇది. ఇంకెక్కడ ఉన్నాయి? ఓకే, అవి కప్పేసినాయి. సో ఇది అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ అటువైపు ఎటో ఉన్న పాది ఇటు వచ్చేస్తుందండి. నిన్న టెర్రస్ గార్డెన్ మీద హార్వెస్ట్ చేసాం. బుధవారం వచ్చావా? గుత్తి బీరకాయలండి ఇవి. గుత్తి వంకాయ వండుకున్నట్టు వండుకోవచ్చు. తొక్క పలచగా ఉంటుంది కదా, చిన్న కాయలు. ఇవి ఇంకా పెద్దవి అవుతాయి కానీ కోస్తున్నాను. ఇది కూడా మెత్తగా ఉంది, కాకపోతే నేను కోసే చిన్నకాయలు గుత్తి వంకాయలాగా ఉండటానికి. సో తొక్క పలుచగా ఉంటేనే బాగుంటుంది వాటికి. ఇది లేతగానే ఉంది.
ఇది కూడా లేతగానే ఉందండి. చిన్న కాయలు చెప్పాను కదా, అందుకు వస్తున్నాను. పెద్ద కాయలు కూర వండుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇరిగిపోయింది ఇక్కడ. ఇది ముదిరిపోయిందండి. ఇది ముద్రటం అంటే మెత్తగా ఉంది కానీ పనికిరాదు. విత్తనాలు ఉంచుదాం. ఈ ముద్రని ఈ విత్తనాలకి అబ్బాయి ఇదేదో ట్రెజర్ హంట్ లాగా ఉంది. చాలా విత్తనాలు, చాలా కాయలు చూసాను అక్కడ. చూసి ఇదిగో బాగానే వచ్చినాయి. ఇదిగోండి, నాకు ఇప్పుడు ఇవి మేము ఎక్కువ లేము కదా, మాకు ఈ పెద్ద కాయలు ఒక కూర, చిన్న కాయలు గుత్తి వంకాయలాగా ఏదైనా మసాలానో ఏదో ఫ్రైయో, లేకపోతే కాకరకాయలాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అంట. ఇలా మనం కట్ చేసి స్ప్లిట్ చేసి చేస్తారు కదా, చూస్తాను, ట్రై చేస్తాను ఫస్ట్ టైం. ఓకే, చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా ఉన్నాయో. ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా లాస్ట్కి వచ్చేసినట్టే. పోత చూసారా ఎంత పోతుందో చూడు. పైన కూడా చూపించు ఒకసారి. చాలా పోతుంది, పూత కూడా రాలుతుంది. మొన్న కామెంట్స్లో అడుగుతున్నారు, కంటైనర్స్లో మనకి పూత అంతా రాలిపోతుందండి. ప్రతి పూత అంటే పువ్వు పూసినవి అన్నీ కూడా నిలబడవండి, అది కామన్ మాట. ఏ ఫ్రూట్ ట్రీకైనా సకానికన్నా తక్కువ నిలబడుతుంది. పిందె నుండి పెద్దవాటి వరకు చేరే లోపల ఇంకో సగం రాలిపోతాయి అన్నమాట. సో అన్నీ కూడా పూసినవి అన్నీ కూడా ఈ కాయలు అవ్వాలంటే ఎనర్జీ సరిపోదన్నమాట. సో అది న్యాచురల్ ఫినామినన్. బట్ మనం కంటైనర్లో కొంచెం తక్కువ కాస్తాయి కాబట్టి బాధ వస్తుంది. చూడండి కింద, చూడండి ఎంత పూత రాలిపోయిందో. పింక్ కలర్లో కనపడుతుందా మీకు? ఇదిగో ఎన్ని పువ్వులు రాలిపోయినాయో, అయినా కూడా అంత కాపు ఉంటుంది అన్నమాట. ఉన్నాయి ఇంకా అక్కడక్కడ లాస్ట్ బ్యాచ్లోవి. పెరుగుతాయి కొంచెం.
ఇంకా పైన ఉన్నాయి. లక్ష్మి కాకరకాయలు ఉన్నాయి చూడు, చిన్న కాయలు అవి ఉన్నాయా ఇంకా అక్కడ ఉన్నాయా? అదిగో అదిగో కోసే 2 ఉన్నాయి చూడు. ఇది నువ్వే పెట్టాం కదా మనమే, పొట్టి విత్తనం. పచ్చిమిరపకాయలు కొత్త మొక్కలు కనపడుతున్నాయా? చిన్న మొక్కలు, వీటి నుండి కోద్దామండి. అవి ఇంకా చాన్నాళ్ళు అయిపోయినాయి కదా, సో ఇవి బాగా పెరిగినాక అవి తీసేయచ్చు, వేరే మొక్కలు అక్కడ ఆ ప్లేస్లో పెట్టచ్చు అని ఇక్కడ వేయించాం. ఇది పొడవ వెరైటీ. ఇది 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 ఏం వెరైటీ అంటే దేశీ వెరైటీ, ఫేమస్ అండి, కర్ణాటక సైడ్ పెంచుతారు బాగా అని నేను స్క్రీన్ మీద రాస్తాను. ఇవి నాకు తెలిసి కారం ఆడించుకోవటానికి పెంచుతారు అనుకుంటా. ఇది మనం ఫస్ట్ టైం. ఓకే, ఇవి ఏం సీడ్స్ అంటే సహస్ర సీడ్సా, ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి విత్తనాలు. ఇవి రెడీ అయిపోయింది. చూస్తా ఇదిగోండి కొత్త మొక్కలు. మల్బరీస్ ఉన్నాయండి బాగా పండిని. లాస్ట్ వీక్ చాలా ఉన్నాయి, కింద రాలిపోయినాయి. గోంగూర అండి, బంతి పువ్వులు స్టార్ట్ అయినాయి, కర్రలు కట్టిస్తాను. ఇవాళ కోసుకెళ్తాను, నవరాత్రులు కదా, పూజకు పనికొస్తాను.
బంతి పువ్వులు కూడా కోస్తున్నాను. కలర్ చాలా బ్రైట్గా బాగుంది ఇది. అవి కూడా కోస్తాను పువ్వులు. మొక్క బరువు ఎక్కువైపోయి వేర్లతో లేచిపోయిందండి. ఇవి చాలా పెద్దవి అవుతాయి, ముద్ద వెరైటీ. బచ్చల కూర, కొత్తిమీర వేసామండి. చెప్పాను కదా అక్కడ ప్లేస్ లేదు, ఆ అరటి చెట్లు పక్కన ఉన్న దాంట్లో వేసాను మడిలో. చక్కగా వచ్చినాయి. ఎండ తగలక నీడకి పడిపోతున్నాయి. దేడ అవి తీసేచ్చామనే, పోతాయా ఉంటాయా? అవి కోసేసుకుందామా లేకపోతే? చూడు ఒకసారి, పనికొస్తేమో. అనవసరంగా పోవటం ఎందుకు? కొత్తిమీర ఇప్పుడు కాస్ట్లీగా ఉంది. తర్వాత మనది చాలా చాలా మంచి వాసన వస్తుంది. ఈ సంవత్సరం ఏంటో లక్ బాగాలేదు, ఏదో ఒక రీజన్తో పోతున్నాయి. చక్కగా మొలకలు వచ్చి పోతున్నాయి. సరే. నాకు చిలకలు చూడండి ఎలా కొట్టేసినాయో, రెడ్ కలర్. అవి తినడానికి పనికిరావు, భయం మనకి అవి చిలకలు అవి కొట్టినా కూడా. కాకపోతే తగ్గినాయి, అంతకుముందు చాలా వేస్ట్ చేసేసాయి కదా. దండలు కట్టడానికి పనికొస్తాయి. ఇవి కూడా తినేస్తాయండి చిలకలు. ఈ పువ్వులు కూడా చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ అయితే కొరికి పడేసాయి, బిఫోర్ ఇయర్ కూడా. కృష్ణబంతి పూలు జస్ట్ స్టార్ట్ అయినాయి. ఈ ఇయర్ చెప్పాను కదా మొక్కలు పెట్టాం పోతున్నాయి అని. సెంటు మళ్ళీ అన్నీ కూడా ఇప్పుడే ఓపెన్ అయినాయి అండి. జినియాస్ పూత ఎక్కువ రావాలంటే మనం ఎక్కువ ప్రూన్ చేస్తూ ఉంటే గుబురుగా తయారవుతాయండి. మనం కటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మొక్కలు మనకి కావాలనుకో, ఆ కటింగ్స్ తీసుకున్న కొత్త మొక్కలు వస్తాయి. ఒకవేళ మీకు టైం లేదు, సీజన్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటే కనుక, కొన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా కావాలనుకుంటే కటింగ్స్ అవి డెవలప్ చేసుకోవచ్చు. స్వీట్ లెమన్ ఉంది, అవి కూడా కోసేద్దాం. ఇది పాదు పాకటానికని పెట్టామండి, పొరబాటిల్ది, వాలంటరీ ప్లాంట్కి. ఇది ఉంది కదా అని కొయ్యట్లేదు, మనకి అనవసరంగా రాలిపోతున్నాయి చాలా కాయలు. లాస్ట్ వీక్ కూడా తర్వాత కొద్దాం అనుకుని మర్చిపోయాను నేను. మంచి వాసన వస్తుంది, కమలాకాయ వాసన. కలర్ వచ్చినాయని పండిపోతాయి. యాక్చువల్లీ మన ఇంట్లో అనుకోండి ఫ్రెష్గా చక్కగా పండినవే కోసుకోవచ్చు. ఇవి మనం వారానికి కదా, సో అందుకని
ముందు కోసుకోవటం. వదులుతుంటే రాలిపోతుంది వేస్ట్గా. ఇంకా ఉన్నాయి. ఇవాళ ఇవి కూడా ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఉన్నాయి కింద. దేవుడి పూలు. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా బాగానే వచ్చినాయి. ఇవాళ ఏమేమి కోసామంటే ఇక్కడి నుంచి మొదలు పెడతాను. పువ్వులు కోసాము, కొంచెం బీరకాయలు వచ్చినాయి, పొట్లకాయలు చాలా బాగా వచ్చినాయి, మల్బరీస్ కోసాము, స్వీట్ లెమన్, జాంకాయలు 2, కీరా, పొట్లకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఎన్ని వచ్చినాయి చూడండి. బొర్బాటీలు, ఎయిర్ పొటాటోస్, ఆకాకరకాయల పాదుని కప్పేసింది, తగ్గిపోయింది. ఒకే ఒక పాదు ఉంది మనకి అక్కడ. అండ్ ఇవి గుత్తిబీర బాగుంది, పొడవు బీర అవి మొక్క చచ్చిపోయింది. కాకరకాయలు పుట్టి వెరైటీ ఇది మేము వేసాము, బట్ ఎక్కువ ఈల్డ్స్ రాలా, పోయినాయి చాలా పాదులు. పచ్చిమిరపకాయలు ఇది ఫస్ట్ హార్వెస్ట్. స్టార్ ఫ్రూట్స్, ఎర్ర గోంగూర, బచ్చల కూర అండ్ మామూలు గోంగూర. ఓకే, సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.